వర్కింగ్ మెథడ్. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఆన్ దిస్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ us. 15 days రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్. ఓకే, మీరు మాకు 150 pages ఇస్తారు. ఓకే, ఫర్ 10 days. నో, సో మీ యాక్చువల్ సబ్మిషన్ డేస్ అన్నీ కూడా మీకు 15 days మరియు 30 days అండ్ 40 days మాత్రమే. ఓకేనా? సో ఈ 10 days, ఈ 25 days, 30 days ఏంటి అంటే ఎవరైతే కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలనుకుంటారో, సో సాలరీ ముందుగా రావాలి అనుకుంటారో, సో అలాంటి వాళ్ళ కోసమని ఈ సబ్మిషన్ డేస్. అంటే చూడండి, 30 days వర్క్ చేస్తారండి మీరు. సో 30 days వర్క్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు క్యూసీ రిపోర్ట్ సాలరీ రావాలి అంటే ఎప్పుడు మీకు 40th day 42nd day సాలరీ వస్తుంది కదా, 7 to 12 వర్కింగ్ డేస్ కదా. అంటే అంత లాంగ్ ఎందుకు, నాకు త్వరగా రావాలి అనుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో మీరు 20 daysలో వర్క్ సబ్మిట్ చేశారనుకోండి, సో 30th day 31st day మీకు శాలరీ వస్తుంది కదా. కొందరికి మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలా అనేసని నేను 6 daysలో సబ్మిట్ చేస్తాను, 10 daysలో సబ్మిట్ చేస్తాను అంటే కుదరదు. ఈ వర్క్ అనేది సో బల్క్ ప్రాజెక్ట్స్గా కానీ, బిజినెస్ పర్పస్గా కానీ, గ్రూప్ వైజ్గా కానీ, ఆఫీస్ పర్పస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటారో, సో ఎవరైతే ఫైనాన్షియల్ వీక్గా ఉంటారో అలాంటి వాళ్ళకు ఇండివిజువల్గా మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి 90% వర్క్ అంతా కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక 10% కంపెనీకి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. అందులో ఇన్ టైమ్ సబ్మిషన్ ఒకటి, యాక్యురసీ మెయింటైన్ చేయడం ఒకటి, అదర్ పారామీటర్స్ ఫాలో అవ్వడం ఒకటి. ఓకేనా అండి? నెక్స్ట్ బిఫోర్ సబ్మిషన్ చేయడానికి వీలదు, చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు ఫాలో సమ్ టైమ్. బిఫోర్ వర్క్ పూర్తి అయిపోయినట్టయితే యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ యూ గెట్ ద సబ్మిషన్ డేట్ అండ్ టైమ్ అండ్ యూ కెన్ సబ్మిట్ ద వర్క్. మీరు షేర్ చేసుకోవచ్చు వర్క్, నాట్ ఏ ప్రాబ్లం. ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, బట్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫస్ట్ ఒకసారి రిజిస్ట్రేషన్ 1500 చేసి, ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ 18,000 రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే ఏమైనా ప్రాసెస్ అయిందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టుగా దెర్ ఇస్ నో ప్లాన్ అప్గ్రేడేషన్. పర్ హెడ్ ఓన్లీ 1 ప్రాజెక్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఈ వర్క్స్ని బల్క్ ప్రాజెక్ట్స్గా కానీ గ్రూప్ వైజ్గా కానీ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పాను. ఓకే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ మీకు అప్గ్రేడేషన్ ఎందుకు వీలవ్వదు అంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో ఆ టైంలో మీకంటూ ఒక కస్టమర్ ఐడి అలాట్ అవుతుంది సర్వర్లో. ఆ కస్టమర్ ఐడికి 10 monthsకి సరిపడా వర్క్ అని అలాట్ అయిపోతుంది. యూ విల్ బీ ఆన్ పర్టికులర్ స్లాట్స్. ఒక స్లాట్ నుంచి ఇంకో స్లాట్కి షిఫ్ట్ చేయడం అంటూ వీలవ్వదు. సో అందుకోసమని వైజ్గా ఆలోచించినట్టయితే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో ముందుగానే తెలిసిపోతుందండి. అండ్ ఇట్ ఈస్ సో క్లియర్. ఓకే, ఇప్పుడు వర్క్ ప్రకారం ఎంత క్లారిటీ వచ్చిందో, సో అదేవిధంగా ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. నాకు తెలుసు ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు ముందు ఒక చిన్న ప్లాన్ ఒకటి తీసుకుందాము, దాని తర్వాత ఒక 2-3 months అయిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా శాలరీ వచ్చినట్టయితే అప్పుడు వేరే ప్లాన్ తీసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎప్పుడైతే మీరు తీసుకునే ప్యాకేజ్ ప్లాన్ ప్రకారంగా ఫైల్స్ అన్నీ కూడా ఒకేసారి అలాట్ చేస్తారో అప్పుడు చేయగలమో లేదో తెలియదు. కాబట్టి బెటర్ టు గో ఫర్ లెసర్ ప్లాన్. కానీ ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే మీరు ఏ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్నా సరే వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది కస్టమర్స్ ఫర్ న్యూ కస్టమర్స్. అంటే మీరు ఏ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్నా సరే ఫస్ట్ 2 to 3 months కంపెనీ ప్రొవైడ్ చేసేది 250 to 300 ఫైల్స్ మాత్రమే. అంటే డైలీ 8 to 10 pages కదా. 8 to 10 pages అన్నప్పుడు ఈ 2 to 3 months లోపల సో పికప్ అవుతారు, స్పీడప్ వస్తుంది. ఇంకా ఆ టైం లోపల నాకున్న టైంకి నాకున్న కెపాసిటీకి ఎన్ని ఫైల్స్ చేసుకోగలను అన్న క్లారిటీ వస్తుంది కదా. ఆ టైం లోపల ఎన్ని చేసుకోగలిగితే అన్ని చేసుకోవచ్చు, కంపల్సరీ అంటూ ఏమీ లేదు. ఫర్ మోర్ క్లారిఫికేషన్ లుక్ ఎట్ హియర్. సో ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుంది అన్నదానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే వైజ్గా ఆలోచించినట్టయితే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. నేను చెప్పేది ఒకటే, మనీతో ప్రాబ్లం లేదు, సో మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600 or 1100 ప్యాకేజ్ ప్లాన్. స్పెల్లింగ్ ఎర్స్ లేకుండా వర్క్ చేసుకోగలము, నమ్మకం ఉంటే చాలు. ఏ ప్లాన్ తీసుకున్నా సరే 100% సక్సెస్. లేదనుకోండి ఏది తీసుకున్నా వేస్టే. ఓకేనా? సో మనీ ప్రాబ్లం లేదు, మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600 1100. ఎందుకు దాన్నే తీసుకోవాలి? ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఒక కస్టమర్ వచ్చి నాకు అడుగుతాడు, సార్ ఐ వాంట్ టు గో ఫర్ 450 పేజ్ ప్లాన్ అంటాడు. అంటే నేనంటాను ఇది కాదండి, మీరు 600 పేజ్ ప్లాన్ తీసుకోండి, మీకే అడ్వాంటేజ్గా ఉంటుంది అంటాను.
లేదండి నాకున్న టైంకి నాకున్న కెపాసిటీకి ఐ కెన్ పర్ఫామ్ ఓన్లీ 450 ఫైల్స్, నాట్ మోర్ దెన్ దట్ వన్. సో ప్లీజ్ గివ్ మీ 450 డాక్యుమెంట్స్ నేను ఫిలప్ చేస్తాను అంటారు. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు నచ్చింది తీసుకోండి అంటాను. ఓకే, ఒకసారి చూసినట్టయితే ఇతను 450 పేజ్ ప్లాన్కి 5500 రూపీస్ పే చేస్తారు. 10 మంత్స్కి కలిపి ఒకసారి పే చేస్తారు. 24 రూపీస్ పర్ పేజ్, 10,800 రూపీస్ మీకు అలాట్ అవుతుంది కదా. ఇది కూడా మంచి శాలరీ అనండి. కానీ ఒక్కసారి పక్కన చూసుకున్నట్టయితే ఇది 55, ఇది 66. ఎంత డిఫరెన్స్ ఉందండి రెండింటికి? 1100 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ డిఫరెన్స్ 1 మంత్కా 10 మంత్స్కా కదా? 10 మంత్స్కి కలిపి ఒకసారి పే చేస్తారు కదా. 10 మంత్స్కి కలిపి ఒకసారి పే చేస్తారు. ఇక్కడ 450 పేజెస్, ఇక్కడ 600 పేజెస్. ఎన్ని పేజ్ డిఫరెన్స్ అండి? 150 పేజెస్ డిఫరెన్స్. ఇక్కడ 450 పేజెస్ చేయగలిగే వ్యక్తి డైలీ ఒక 1 అవర్ కష్టపడితే 1 మంత్ లోపల ఇంకో 150 ఫైల్స్ ఈజీగా చేసుకోగలడు కదా. అలా అని రూల్ అంటూ ఏమీ లేదండి. ఇక్కడ మీరు 450 చేసుకోండి, 350 చేసుకోండి, 250 చేసుకోండి. దట్ ఈస్ అప్ టు 600 ఫైల్స్, నాట్ ఎగ్జాక్ట్లీ 600 ఫైల్స్. ఓకే, సో అంటే ఇది చూడండి, ఇక్కడ మీరు 150 పేజెస్ అంటే ఇది 15 days ఆఫ్ టైం. డైలీ ఎన్ని పేజెస్ లోడ్ అండి? డైలీ 10 పేజెస్ లోడ్. ఇది 250 పేజెస్ 30 days. ఇది 8 పేజెస్ పర్ డే. ఇది 15 పేజెస్, ఇది 20 పేజెస్. కానీ ఇది తీసుకున్నా సరే మీకు ఇచ్చే లోడ్ 8 to 10 పేజెస్ అని చెప్తున్నాను. వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ఓకేనా? సో ఇక్కడ 26 రూపీస్ పర్ పేజ్, 2 రూపీస్ ఈజ్ ద డిఫరెన్స్. ఒక 2 months వర్క్ చేశారండి, 450 ఫైల్స్ చేశారు. సో మీకు కంటిన్యూస్గా మీకు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి సో 3rd monthలో ఏం చేస్తారండి? ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, ఒక 2 to 3 hours ఎక్స్ట్రా కష్టపడి 600 చేసుకోవచ్చు కదా అనుకుంటారు. 3rd month లోపల మీరు ఫర్ ఎగ్జాంపుల్ 600 పేజెస్ ఫినిష్ చేశారు అనుకుందాం. మీకు ఎంత వస్తుందండి అమౌంట్? మీకు 15,600 వస్తుంది మీకు. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి? 4,800 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా. మరి డిఫరెన్స్ 1 మంత్కా 10 మంత్స్కా? 1 మంత్కి కదా. సో 1 మంత్కి డిఫరెన్స్ అంటే మీరు 10 మంత్స్కి కలిపి ఒకసారి 11 రూపీస్ పే చేస్తున్నారు. మరి మంత్లీ 49 రూపీస్ డిఫరెన్స్ అంటే ఇది టోటల్గా 10 months కాంట్రాక్ట్ పీరియడ్ కదా. 10 months ఇంటూ 4800 రూపీస్ ఎంత అవుతుంది? 48,000 రూపీస్. మరి ప్యాకేజ్ తీసుకుంటే లాస్ అన్నట్టే కదా కస్టమర్. వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ఒకటి చేస్తే ఎక్కువ, ఒకటి చేస్తే తక్కువ అంటూ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ 450 చేసుకోండి, నో ప్రాబ్లం. 450 ఇంటూ 26 రూపీస్ పర్ పేజ్, యూ విల్ గెట్ మోర్ మనీ కదా. మీరు కట్టిన 1100 రూపీస్ 1 monthలో బ్యాక్ వచ్చేస్తుంది కదా. తర్వాత వచ్చేంత ప్రాఫిటే కదా. ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అనుకున్నట్టయితే దిస్ 2 రూపీస్ చూడండి, ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది చూసుకున్నట్టయితే దిస్ 2 రూపీస్ ఈజ్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకేనా? మరి 2 రూపీస్ డిఫరెన్స్ ఉన్నట్టయితే ఇది 4 రూపీస్ డిఫరెన్స్, ఇది 6 రూపీస్ డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? వర్క్ లోడ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది ప్యాకేజెస్. ప్లాన్ అప్గ్రేడేషన్ లేదు కాబట్టి వైజ్గా ఆలోచిస్తే ఏ ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో ముందుగానే తెలిసిపోతుంది. అనుకుంటారు ఈ ప్లాన్ తీసుకుంటాను నేను, 6 కట్టాను, నా వర్క్ రిజెక్ట్ అయిపోతే నాకు ప్రాబ్లం అవుతుంది కదా, నాకు 6,600 రూపాయలు పోతాయి కదా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే రియల్ వర్క్ చేయడానికి ముందుగానే వర్క్ మొత్తం ఎలా ఉంటుందో మొత్తం చూస్తారు. ఇంకా కాసేపట్లో వర్క్ మొత్తం ఎలా చేయాలో నేనే చూపిస్తాను మొత్తం మీకు. సో మీ వర్క్ మీరే చేసుకొని 100% పర్ఫెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తారు కదా. ఇంకా మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటుందా? నో, కావాల్సిన వాళ్ళకి కూర్చుని వర్క్ చేయడమేనండి. అది చేస్తే చాలు. మీ వైపు నుంచి సొంతంగా చేసేదంటూ ఏమీ లేదు. మీకు వర్క్ రాకపోయినా సాలరీ రాకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ రియల్ పర్సన్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకు వర్క్ రాకపోయినా సాలరీ రాకపోయినా మొత్తం ఫస్ట్ మాకే ఉంటుంది కదా ప్రాబ్లం. మీరు వర్క్ చేస్తేనే కదా, మాకు మనీ వస్తేనే కదా అందులోంచి మీకు సాలరీగా షేర్ చేసి ఇచ్చేది. కాబట్టి వర్క్ చేయించుకోవాలని చూస్తాం తప్ప వర్క్ రిజెక్ట్ చేయాలని చూడము. మీ వర్క్ రిజెక్ట్ అయింది అంటే మాకే ఎక్కువ లాస్ ఉంటుంది కదా. Because your company is dependent only on your work, not on your registration fee or other fees. ఓకేనా? సో కాబట్టి నా వర్క్ గైడెన్స్ ఏం చెప్తున్నంటే మనీ ప్రాబ్లం లేదు, మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకున్నట్టయితే బెటర్ టు గో ఫర్ 600, 1100 అండ్ హయ్యర్. లేదా మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. చిన్న ప్యాకేజ్ లోపల 250 ఈజ్ ద బెస్ట్ ప్లాన్. ఎందుకు అంటే ఇందులోపల మీకు ఎలాంటి ఫీచర్స్ అంటూ ఏమీ ఉండవు. ఎందుకు అంటే
ఇది మీకు సో 15 డేస్ డ్యూరేషన్ అండి. మీకు 1 మంత్ లోపల ఓన్లీ 15 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. మిగతా 15 డేస్ యూ హ్యావ్ టు సిట్ ఐడిల్ ఓన్లీ. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ సెకండ్కి మాత్రమే ఆ వర్క్ అనేది అలాట్ అవుతుంది. అంటే టోటల్గా 5 మంత్స్ వర్క్ ఉన్నట్టే కదా. తర్వాత వర్క్ లోడ్ వచ్చేసి 10 pages 20 రూపీస్ పర్ డే. ఒకసారి ఇది చూడండి ఇక్కడ. సో 30 డేస్ డ్యూరేషన్ మీన్స్ 5 మంత్స్ వర్క్ ఎక్కువ ఉన్నట్టే కదా. అండ్ వర్క్ లోడ్ చూసుకుంటే 8 pages పర్ డే. ఇది 22 రూపీస్ పర్ పేజ్. అంటే వర్క్ లోడ్ తక్కువ, పేపర్ పేజ్ ఎక్కువ, క్వాంటిటీ పీరియడ్ ఎక్కువనే ఉంది కదా. సో ఏ రకంగా చూసుకున్నా సరే దిస్ ఈజ్ ద సో బెస్ట్ ప్లాన్ ఇన్ లోయర్ ప్యాకేజ్. సో హైయర్ ప్లాన్ లోపల యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ ప్లాన్ స్టార్టింగ్ ఫ్రమ్ 600. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏ ప్లాన్ తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా అండి. సో ఎందుకంటే 1 మంత్ లోపల ఎంతమంది రిజిస్ట్రేషన్ తీసుకుంటారో దానిపైన ఉండే కమిషన్ ఒకటే కదా కంపెనీకి. కానీ కస్టమర్కి అడ్వాంటేజ్గా ఉండాలి కాబట్టి మేము మీకు గైడ్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు గైడ్ చేస్తాము. ఎన్ని చేసుకోగలరో అన్నీ చేయండి, కానీ కరెక్ట్గా చేయండి అని చెప్తున్నాము. ఇంకో విషయం, సరే మీరు నాకు ఫస్ట్ 2 to 3 months వరకు నాకు 250-300 ఫైల్స్ ఇచ్చారు. ఓకే బాగానే ఉంది, 8-10% చేశాను. తర్వాత మళ్ళీ నాకు 600 ఫైల్స్ నాకు అలాట్ అయిపోతే మళ్ళీ నాకు టైం వీలు కాకపోతే నా వర్క్ పోతుంది కదా అంటారు. కరెక్టే కదా. కానీ అలా ఉండదు. ఈ 2 to 3 months లోపల మీరు వర్క్ స్పీడప్ వస్తుంది, పికప్ అవుతారు. మీకున్న టైంకి, మీకున్న కెపాసిటీకి ఎన్ని ఫైల్స్ చేసుకోగలను అన్న నమ్మకం వస్తుంది కదా మీకు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో అది కూడా మీకు వస్తుంది కదా. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 600 ఫైల్స్ చేయలేరు, 400 చేసుకోగలరు. దెన్ సెండ్ వన్ రిక్వెస్ట్ టు హెల్ప్ డెస్క్. సార్ ఐఎమ్ అనేబుల్ టు ప్రాసెస్ 600 ఫైల్స్ పర్ మంత్. ఐఎమ్ ఏబుల్ టు ప్రాసెస్ ఓన్లీ 400 ఫైల్స్ పర్ మంత్. ప్లీజ్ అలాట్ మీ 400 ఫైల్స్. అప్పుడు మా సబ్మిషన్ డిపార్ట్మెంట్ మీ కస్టమర్ ఐడి పైన 400 ఫైల్స్ మాత్రమే స్లాట్స్ అరేంజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని చేయగలరో అన్నీ చేయండి, కానీ కరెక్ట్గా చేయండి అని చెప్తున్నాము. ఆ చేసిన 400 ఫైల్స్ పైన ఇంటూ 26 రూపీస్ ప్రకారంగా మీకు పేఅవుట్ అనేది ఉంటుంది. క్లియర్ రైట్. సో నెక్స్ట్ ఇంకా డౌట్స్. మధ్యలో 2 రూపీస్ వేరియేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అలాగే మీరు? సో 4 hours వర్క్ చేసుకునే వాళ్ళు 8 hours వర్క్ చేసే వాళ్ళకు తేడా ఉంటుంది కదా. ఇప్పుడు 4 hours వర్క్ చేసే వాళ్ళకు 5,000, 10 గంటలు పని చేసుకునే వాళ్ళకు 5,000 ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుంది? ఓ 2 రూపీస్ ఎక్కువ చేసి ఇచ్చామనుకోండి, ఇంకా హ్యాపీగా వర్క్ చేస్తారు కదా. కంపెనీకి కావాల్సిన ప్రాజెక్ట్ అవుట్పుట్ కదండి. సో అందుకోసమని. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. మేము 15 days వర్క్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఫస్ట్ అన్నారు డేటా ఎంట్రీ వర్క్స్లో జెన్యూనిటీ లేదని చెప్పేసి. సో జెన్యూనిటీ కోసం ఫస్ట్ ట్రయల్ 15 days మేము తీసుకుని మాకు ఓకే అయితే వీ కెన్ గో ఫర్ 40 days ప్లాన్ సార్. దట్స్ ఆలోచించే విధానం ఆ రకంగా ఆలోచిస్తాం. సో చూడండి, ఈ డెమోకి వచ్చే వాళ్ళందరూ కూడాను ఇక్కడ జెన్యూనిటీ ఉంది అని రారండి. ఓకేనా. ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడాను మేము చెప్పము, మీరు ఈ ప్రాబ్లం చేశారు, మీరు అందుకోసం మీకు వర్క్ రాలేదు, మీకు శాలరీ రాలేదు అని మేము చెప్పము. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ డెమో అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది. నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు శాలరీ రాలేదు, ఎందుకు వర్క్ రాలేని విషయం తెలుస్తుంది. ఓకేనా. నేను ఎందుకు మోసపోయాను, ఎలాంటి క్వాలిటీస్ నేను మెయింటైన్ చేసుకోలేదు నేను అన్న విషయం తెలిసిపోతుంది అక్కడ. ఓకేనా అండి. సో ఇక్కడ అంటే ఏం చెప్తుందంటే, జెన్యూనిటీ అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక 2 months వర్క్ చేసి 2 months శాలరీ వస్తేనే కాదు, వర్క్ ప్రొవైడ్ చేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది అది జెన్యూన్ అవునా కాదన్న విషయం. ఓకే, అది ఎప్పుడు తెలుస్తుంది? సో ఇప్పుడు మీ వర్క్ లోపల ఇవన్నీ మేము చెప్పకపోతే మీకు తెలియదు కదా. ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఇవన్నీ మేము చెప్పాల్సిన పని కూడా మీకు లేదు కదా. రైట్. సో దట్ షో ద క్వాలిటీస్. దెర్ ఆర్ సమ్ క్వాలిటీస్. ఈ డెమో అయిపోయిన తర్వాత ఇంకొన్ని క్వాలిటీస్ చెప్తాను. ఈజీలీ యూ కెన్ అనలైజ్ ఇట్. సో జెన్యూన్ వర్క్ అంటే ఎలా ఉంటుంది, ఫేక్ డైరెక్ట్ వర్క్ ఎలా ఉంటుంది. ఈ డెమో అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ తీసుకోకున్నా పర్వాలేదు, బయట ఇంకెక్కడ మోసపోరు కదా. ఈ డెమో క్లాస్కి ఒక మీనింగ్ అంటూ ఉంది. 2 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి ఈ డేటా ఎంట్రీస్ పైన సో అవేర్నెస్ తీసుకురావడానికి, ఒకటి సో ఫైనాన్షియల్ వీక్గా ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డెమో అయిపోయిన తర్వాత బయట ఎక్కడికైనా వెళ్ళండి, ఒక 4 questions వేయండి వాళ్ళని. ఆ 4 questions ఆన్సర్ చేశారా కరెక్ట్, అది లేదనుకోండి దట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ ఓన్లీ. యూ కెన్ ఈజీగా లైక్ ఫేస్ పైన చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. రైట్. సో ఆ విధంగా అన్నమాట. అంటే ఎగ్జామినేషన్ ఫీ కట్టి ఎగ్జామ్ రాస్తున్నారు. కొందరు అడుగుతారండి మాకు, ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పక్క వాళ్ళకి శాలరీ వచ్చింది అనుకోండి నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతాను అనుకుంటారు కదా. 100% రాంగ్ అజంప్షన్.
ఎగ్జామినేషన్ ఫీ కొందరు అడుగుతారు, మాకు ఎంతమంది సార్లు చూస్తున్నాయండి అంటారు. క్వశ్చనే రాంగ్ అండి. అంటే ఎగ్జామినేషన్ ఫీ కట్టి ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతారంటే ఏం చెప్తారు? చెప్పగలమా? ఎవరెవరు ఎంత కష్టపడి ఎలా ఎగ్జామ్ రాస్తారు అన్న దాన్ని బట్టి పాస్ ఆర్ ఫెయిల్ డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా సో ఇక్కడ కంపెనీ వారికి ఎలా చేయమని చెప్పింది, ఆ విధంగా ఎవరు చేశారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు వారి కంపెనీ చెప్పిన ప్రకారంగా చేసినట్లయితే యు ఆర్ 100% ఎలిజిబుల్ టు టేక్ ద పేమెంట్. మీరిద్దరు ఉన్నారండి ఇక్కడ, ఓకేనా? మీరు కంప్లీట్గా వర్క్ చేశారు, సబ్మిట్ చేశారు, బట్ మీ వర్క్ అంతా కూడా తప్పులతో ఉందండి, వర్డ్ మిస్సింగ్స్, లైన్ మిస్సింగ్స్తో ఉంది. మీ వర్క్ రిజెక్ట్ అయిపోయిందండి, ఓకేనా? రిజెక్ట్ అయిపోయింది, మీకు శాలరీ రాలేదు. మీరు వచ్చి మీ ఫ్రెండే అడిగారు, మీరు శాలరీ వచ్చిందా, వర్క్ తీసుకున్నారు కదా, శాలరీ వచ్చిందా అంటే శాలరీ రాలేదండి, నా వర్క్ రిజెక్ట్ అయిపోయిందని చెప్తారు. అంతకంటే నీకు ఎక్కువ చెప్తారా? మీరు చెప్పరు కదా. మీరేమనుకుంటారు? ఇది కూడా ఫేక్ కంపెనీ అనుకుంటారు కదా కదా. మరి వర్క్ రాలేదు, శాలరీ రాలేదు అంటే కస్టమర్ కూడా వర్క్ తప్పు చేసి ఉండొచ్చు కదా, మరి అనుకోరు కదా. యా, సో అనుకోరు కదా. సో అది కాదు పారామీటర్. సో పారామీటర్ ఏది తీసుకోవాలి అంటే కంపెనీ ఎలా చెప్తుంది, కంపెనీ ఎలా వర్క్ కావాలని అడిగింది, నేను ఆ విధంగా చేస్తున్నానా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు కంపెనీ ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తుంది, ఓకేనా? దాని ప్రకారంగా మనం గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? ఎందుకంటే అది మీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. దెర్ ఈస్ ఏ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అంటే, సో ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేస్తారో వాళ్ళకి వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. మీకు టైల్ వర్క్ ఇస్తున్నాము. ఇప్పుడు డెమో అయిపోయిన తర్వాత ఒక వర్క్ మొత్తం ఎలా చేయాలో మీకు మొత్తం చేసి చూపిస్తున్నాము. ఇక్కడే వర్క్ మొత్తం తెలుసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన శాంపుల్ ఫైల్స్తో చేసుకొని చూసుకుంటారు. దాని తర్వాత వర్క్ చేయగలమా లేదా అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత రియల్ వర్క్ మీకు తీసుకోవడానికి ముందుగా ఒక టైల్ వర్క్ ఇస్తాము, దానికి ఒక రిపోర్టు, ఇంకో టైల్ వర్క్, ఇంకో రిపోర్టు, ఇంకా వర్క్ రిజెక్ట్ అవుతుందంటారా? రైట్. సో యూ హ్యావ్ టు థింక్ ఇన్ ప్రొఫెషనల్ వే. అర్థమైంది కదండి. సో అదే కాబట్టి నేను చెప్తున్నా అంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా వర్క్ చేసుకోగలము. నమ్మకం ఉందా? స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా. స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆర్ నథింగ్ బట్ యూ నీడ్ నాట్ టు కట్ ఎనీథింగ్, జస్ట్ టైప్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద ఇమేజ్ ఫైల్. ఉంది కదా. టెక్నికల్గా అంతా కూడా మేమే గైడ్ చేస్తాము. స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా వర్క్ చేసుకోగలము అనుకున్నట్టయితే ఏ ప్లాన్ తీసుకున్నా సరే 100% సక్సెస్. లేదా ఏ ప్లాన్ తీసుకున్నా వేస్ట్. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ 150 page ప్లాన్, దట్ ఈస్ ఆల్సో వేస్ట్. దట్ ఐమ్ సేయింగ్, ఓకేనా? మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా? యా. రిజిస్ట్రేషన్ ఈ టైంలో చేసుకోవాలంటే మధ్యలో మళ్ళీ ఏమైనా రిజిస్ట్రేషన్ ఎవరైనా జాయిన్ చేయొచ్చా అంటే ఏముంది సార్? అర్థం కదా, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు డెమో అయింది. ఇప్పుడు మీరు నాకు డెమో ఫైల్ ఇచ్చారు, నాకు శాంపుల్ ఫైల్ ఇచ్చారు, నేను చేసి ఇచ్చాను. సో ఈ మంత్ ఎండింగ్ లోపల రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తాను, నేను చేస్తాను. ఓకే. సో నా వర్క్ నచ్చి వేరే వాడు సేమ్ నాకు ఇంకోటి జాయిన్ అవ్వాలనుకుంటాను. ఓకే. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ 10 months పీరియడ్ కాంట్రాక్ట్ లో ఓకే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా మళ్ళీ? ఎస్. సో వాళ్ళంతా కూడా ఇండివిజువల్ కస్టమర్స్ కదండి, ఇండివిజువల్ మెంబర్స్ కదా. సో తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళంతా కూడా డెమో అయినా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఈ డెమోకు సంబంధించిన DVD కూడా ఉంటుంది. ఆ DVD మొత్తం చూడాల్సి ఉంటుంది. ఆ DVD మొత్తం చూసిన తర్వాత అందులోంచి ఒక 4 to 5 questions వేస్తామండి. ఆ 4 to 5 questions ఆన్సర్ చేస్తేనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. లేకపోతే మళ్ళీ DVD మొత్తం చూసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ విధంగా. ఎందుకంటే వర్క్ రన్నింగ్ లోపల చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చూసాము అంట స్కిప్ చేయకుండా, డ్రాగ్ చేయకుండా ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నారు, డెమో డైరెక్ట్గా అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు లాంగ్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయవాడ, వాళ్ళందరూ ఇంత దూరం నుంచి డెమో రాలేరు కదా. మరి అలాంటి వాళ్ళకి ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడాను ఈ వీడియో DVD కొరియర్లో పంపించేస్తాము. వాళ్ళ ఇంటి దగ్గర కంప్యూటర్లో కూర్చుండి చూస్తారు. చూసిన తర్వాత మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చాక అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. అది. సో ఆ విధంగా ఇండివిజువల్గా మీరు తీసుకోవచ్చు, నాట్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళు మీ ఫ్రెండ్స్ కన్నా రెఫర్ చేసుకోవచ్చు. బట్ సిన్సియర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి రెఫర్ చేయండి. కంపెనీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ వర్క్ అనేది బల్క్ ప్రాజెక్ట్స్గా కానీ, బిజినెస్ పర్పస్గా కానీ, గ్రూప్ వైజ్గా కానీ, ఆఫీస్ పర్పస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పాను, ఓకేనా? ఎందుకంటే సో మీ అందరికీ రామకృష్ణ మఠం ఐడియా ఉందా అండి? ఓకే. సో ఐ వర్క్డ్ ఫర్ రామకృష్ణ మఠ్ ఫర్ 4 years అండి. సో అక్కడ 1 month ఉంటే తెలిసిపోతుంది, అక్కడ ఐడియాస్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ 4 years జాబ్ చేయడం జరిగింది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ నాట్ మై బిజినెస్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ హార్డ్వేర్ ఇంజనీర్
కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ హార్డ్వేర్ కోచింగ్ సెంటర్ ఇది. ఓకేనా, ఎస్టీమ్ టెక్నాలజీస్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ మాత్రమే ఇది. సో రామకృష్ణ మార్ట్లో ఒక 4 years జాబ్ చేశాను కాబట్టి సో మనం బతికి పెద్ద గొప్ప ఏమి కాదు, మన వాళ్ళు అయింది ఒకరికి ఇద్దరికి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశం కొద్దీ సో ఒక 2 years చాలా కష్టపడి సో ఫైనల్లీ వి టైడ్ అప్ విత్ 2 companies. One is New Delhi and one is Kerala, eBits and iTech Solutions. 6.5 years ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్, 3 years అయిపోయింది, ఇంకా 3.5 years ఉంది. మీకు ఇచ్చే ప్రాజెక్ట్ ఫైల్లో 3 years అవైలబిలిటీ మాత్రమే ఇచ్చాము. ఇంకా 6 months స్పేర్లో ఉంటుంది కదా, ఈ 6 months లోపల ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి కదా, అందుకోసమని మీకు డెమోలో చెప్పేటప్పుడు లైఫ్ టైం వర్క్ అని చెప్తాము. సో కాబట్టి మీకు ఇన్ టైంలో వర్క్ ఉంటుంది, ఇన్ టైంలో శాలరీ అనేది మీకు ఉంటుంది. ఒక ఉద్దేశం కొద్దీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పర్ హెడ్కి కూడా ఒకటే ప్రాజెక్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, అది కూడా ఇండివిజువల్గా మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. క్లియరా అండి? రైట్, ఇంకా డౌట్స్ చెప్పండి మిగతా వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు 1500 rupees రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, నాకు వర్క్ నచ్చింది, సో ఫర్దర్గా నేను ఎలాగో పెంచుకోలేను కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ 18,000 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో కానీ మీరు ఆ విధంగా మీరు వేరే నేమ్ పైన తీసుకోవచ్చు అండి. ఒక సిన్సియర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఒక 1 or 2 projects ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ నేమ్ మీద కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తామండి. ఇంకా అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయడం అంటూ ఉండదు. అదే సేమ్ నేమ్ పైన వీలవ్వదు. సో ఆన్ యువర్ బ్రదర్స్ నేమ్ ఆ సిస్టమ్స్ నేమ్ పైన మీరు ఇంకో ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం వీలవుతుందండి. ఇప్పుడు కొందరు వర్క్ చేసుకుని మధ్యలో వర్క్ అనేది స్కిప్ చేసేసి వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటారు. సో ఆ టైం లోపల మీరు ఆ వర్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు క్యాన్సిల్ చేసుకున్న పర్వాలేదు. సో ఇక్కడ మీరు మీ వర్క్ని వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని యూ కెన్ గో ఫర్ అదర్ ప్రాజెక్ట్. ఆ విధంగా కూడా ఉంటుంది, నాట్ ఎ ప్రాబ్లం. యా, యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ వర్క్ టు అదర్ కస్టమర్స్. అట్లా అంటే ఈ ప్లాన్ నచ్చక మాది వేరే ప్లాన్ తీసుకున్నాం, ఈ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. యా, ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవడం అంటే అప్పుడు మీ ఫీ అనేది మీకు బ్యాక్ ఇవ్వడం వీలవ్వదు. సో బ్యాక్ రావాలి అంటే 2 months కంటిన్యూస్గా మీరు 95% మీరు తెచ్చుకున్నారనుకోండి, ఆ టైం లోపల మీ ఫీ బ్యాక్ వచ్చేస్తుంది. వర్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆ వర్క్ క్యాన్సిల్ చేసుకొని కొత్త ప్రోడక్ట్ తీసుకోవచ్చు మీరు. అప్పుడు మళ్ళీ పే చేయాల్సిందే, మళ్ళీ పే చేయాలి, మళ్ళీ రూల్స్ అండ్ అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డిఫరెంట్ వేరే నేమ్ మీద తీసుకుంటారు కదా అలా. సో వేరే నేమ్ తీసుకున్నప్పుడు నేనే పర్సన్ అయినప్పుడు మళ్ళీ డెమోకి రావాల్సి వస్తుందా? అవసరం లేదండి, అప్పుడు డెమో కంపెనీ తెలిసిపోతుంది కదా, అలా అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా, అన్నీ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది కదా. సో వీ కెన్ ప్రొవైడ్ యూ. DVD తీసుకుంటారు సరిపోతుంది అట్లా. నాకైతే ఏం డౌట్ లేదు. ఓకే, ఉంటాయి డౌట్లు, ఎందుకుండా ఉన్నాయి. కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి చెప్తాం కదా మీకోసమే అనమాట. ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఒకరు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో స్టార్ట్ చేస్తూనే ఉంటారు. నేను ఒక విషయం మీ అందరికి క్లియర్గా చెప్పాను, డెమో అయిపోయేంత వరకు మొబైల్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయండి, చాలా వస్తూ ఉంటాయి. బట్ సో ఐ కెప్ట్ మై ఫోన్ ఇన్ కంప్లీట్లీ సైలెన్స్. ఓకేనా? సో అంటే ఒక డెడికేషన్ కొద్దీ మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి. అది ఇంపార్టెంట్ కాలేకపోవచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో బట్ ఇంకా మీకు డెమోలో ఫోన్లో కూడా మీకు క్లియర్గా చెప్పారు కదా, అయితే 3 hours ఆఫ్ డెమో క్లాస్ అనేసి వీ హ్యావ్ టు స్పేర్ ఇట్ అనమాట. కంపెనీ ఎలా ఆలోచిస్తుంది అంటే ఒక 3 hours కంటిన్యూస్గా మనం డెమో వినలేకపోతున్నాము, DVD చూడలేకపోతున్నాము అనుకున్నట్టయితే డైలీ ఒక 3 to 4 వర్క్ ఎలా చేస్తారు అని ఆలోచిస్తుంది. ఓకేనా అండి? సో కాస్త వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు ఇవన్నీ బయట ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే వీలవ్వదు కదా. అప్లికేషన్ ఫామ్ 30 rupees ఫిల్అప్ చేశారు కదా, ఒకసారి మీరు బయట 500 rupees పెట్టేసి మీరు కోచింగ్ తీసుకోండి. ఇవన్నీ చెప్పడం వీలవుతుందంటారా? చెప్పరు కదా అండి. డెమో ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ అండి. ఈ డెమో క్లాస్కి 30 rupees కూడా తీసుకోవడం జరిగింది అంటే అందుకు కూడా ఒక మీనింగ్ అనేది ఉన్నది. సిన్స్ 3 hours వీఆర్ రన్నింగ్ ఇన్ AC ఓన్లీ, రైట్? సో ఇట్స్ నాట్ కమ్స్ అండర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్సో, రియల్గా చెప్పాలి అంటే. బట్ సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ వస్తారు కదా. ఒకరు వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ కూడా వస్తూ ఉంటారు కదా, టైంపాస్ కొద్దీ వస్తూ ఉంటారు, వర్క్ తీసుకోరు కదా, కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశం కొద్దీ. ఇంకోటి 30 rupees పే చేసినందుకు కూర్చుని వింటారు, తర్వాత మేము మెయిల్ ఐడికి శాంపుల్ ఫైల్స్ అన్ని పంపిస్తాం కదా, కనీసం ఓపెన్ చేసి చూస్తారు. ఫ్రీగా వచ్చిందనుకోండి చేద్దాంలే అనుకుంటారు కదండి. దట్ ఈజ్ రియల్. అందుకోసం మాత్రమే 30 rupees ఆఫ్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ డౌట్స్ అడిగితే త్వరగా నేను వరకు చూపిస్తాను.
కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయగలుగుతారు. అంటే ఏసీ పెంచాలా ఇంకా? లేదు, కూల్నెస్ తగ్గించాను కొద్దిగా. తగ్గించాను, ఆల్రెడీ తగ్గించేసాను. ఓ తలకి తగ్గుతుంది అది. అవునా? ఏసీ పడదా? కొందరికి పడదు. ఓకేనా? కానీ అందరిని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఉంటుంది. ఓకేనా అండి? యా, నెక్స్ట్ ఇంకా డౌట్స్? మీకు డెమో మధ్యలో ఒకటి చెప్పాను మీకు నేను, ఎప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఫీ మీకు బ్యాక్ రాదు అంటే మీరు వర్క్ మధ్యలో ఆపేసినా సరే లేదా చేసిన వర్క్ బిలో 30% ఉన్నా సరే మీకు బ్యాక్ రాదు అని చెప్పాను కదా. మీకు వర్క్ మధ్యలో ఆపేసినా సరే అంటే ఇది టోటల్గా 10 months కాంట్రాక్ట్ పీరియడ్ కదా. ఈ 10 months కాంట్రాక్ట్ పీరియడ్లో మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తారని ఏం నమ్మకం అండి? క్వశ్చన్ కరెక్టే కదా. ఇప్పుడు అందరికీ కూడాను ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ధ్యాస ఉండదు, ధ్యాస పెట్టాలన్నమాట. మనం విన్నట్టుగానే ఉంటుంది కానీ తర్వాత ఏమో చెప్పారు కదా అనుకుంటాం మనం. ఓకేనా? సో కాన్సన్ట్రేట్ చేయండి. సిన్సియర్ అంటే అక్కడ డెడికేషన్ అక్కడే వస్తుంది మనకి. ఓకేనా? వీఆర్ స్టూడెంట్స్, అంత ఇంపార్టెంట్ కాల్స్ మనకేం పెద్దగా ఏమి ఉండవు కానీ మనం అనుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. ఓకే, అనుకోవడం వేరు, రియాలిటీ వేరు. ఓకేనా? ఏం చెప్తున్నాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా. ఇదే అనమాట. మాకు ఇబ్బందిగానే ఉంటుంది, మిగతా కస్టమర్స్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే, ప్లీజ్ కాన్సన్ట్రేట్ అంటిల్ లైక్ ఫినిష్ మై డెమో క్లాస్. ఓకే, సో ఎందుకంటే మేము చాలా ఓపిక కొద్ది చెప్తూ ఉంటాం కదా. సో మేము 3 hours నుంచి చెప్తూనే ఉన్నాను కదా. జస్ట్ కాన్సన్ట్రేట్ కూర్చుని మనం వింటున్నాము, కాన్సన్ట్రేట్ చేయాలండి. ఓకేనా? సో ఈ 10 months కాంట్రాక్ట్ పీరియడ్ లోపల సో మీ వర్క్ అనేది కంటిన్యూస్గా చేస్తారని నమ్మకం లేదు. ఎవ్రీ ఇయర్ అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఎవ్రీ మంత్ ఫస్ట్ మార్చ్ లోపల ఎండింగ్ మార్చ్ లోపల ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఆ టైం లోపల ఒక 1 month 2 months వర్క్ చేయలేరండి. మరి ఆ టైం లోపల వర్క్ చేయలేరు కదా. ఆ టైంలో రిజెక్ట్ చేస్తే అయిపోతుంది కదా. ఇంట్లో సంథింగ్ ఫంక్షన్ ఏదో ఉంటుందండి, సిస్టర్ మ్యారేజ్, బ్రదర్ మ్యారేజే ఉంటుంది. ఆ టైం లోపల ఒక 20 days అలా వర్క్ చేయలేరండి. మరి ఆ టైం లోపల వర్క్ రిజెక్ట్ అంటే అయిపోతుంది కదా. ఎవరికో ఫ్రెండ్కి ఏమో అయిపోయిందండి, అర్జెంట్గా మీరు బయటకు వెళ్ళిపోవాలి, 1 week వరకు అవైలబుల్గా లేరు, యూ ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. మరి ఆ టైం లోపల రిజెక్ట్ అంటే అయిపోతుంది కదా. కరెక్టే కదా నేను అడిగింది. బయట ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ముందు ఇవన్నీ ఏమీ చూసుకోరు. 3 monthsకో 5 monthsకో 6 monthsకో వర్క్ తీసుకుంటారు. మధ్యలో సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది, కాల్ చేస్తే ముందే చెప్పాం కదండి అంటారు. ఎవరి వరకు వస్తుంది రిజెక్షన్, రైట్? కానీ ఇక్కడ మీకు అలా ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, సెండ్ 1 request to help desk. Sir, so and so date I am unable to process the data, please hold my work these many days and send me next assignment after this date or after my confirmation. అప్పుడు మా సబ్మిషన్ డిపార్ట్మెంట్ మీ వర్క్ని మీ ఐడి పైన హోల్డ్ చేసి పెడుతుంది. సో మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత సెండ్ 1 more request ఫర్ నెక్స్ట్ వర్క్. అప్పుడు మీకు ప్రాసెక్షన్ డేట్స్ ప్రకారంగా మీకు వర్క్ అలాట్ అయిపోతుంది. అంటే మీరు వర్క్, ఎందుకంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడే కదా, మేము వర్క్ ఇస్తేనే కదా మీరు అవుట్పుట్ తీసుకొచ్చేది. మీరు బిజీగా ఉన్నప్పుడు మేము వర్క్ ఇస్తే మీరు చేయలేకపోతే మాకే కదా లాస్. సో అందుకోసమని మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వర్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, యూ కెన్ హోల్డ్ ద వర్క్. ఓకేనా? కానీ వర్క్ అలాట్ అయిపోయిన తర్వాత యూ షుడ్ నాట్ సే ఎనీ రీజన్స్. మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే కదా కంపెనీ వర్క్ అలాట్ చేసేది. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సబ్మిట్ ద వర్క్ ఇన్ టైం. ఓకేనా? కొందరు 1 or 2 days ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. నార్మల్గా వర్క్ ఇవ్వాల్సిన టైం కంటే ఒక 1 or 2 days ఎక్స్ట్రానే ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో మీరు ఈ వర్క్ చేసే సమయం లోపల సొంత పనులు చేసుకొని దీనికి ఎక్స్ట్రా టైం కావాలి అంటే హౌ ద కంపెనీ ఇస్ రెస్పాన్సిబుల్? అయినా సరే కొత్త కస్టమర్స్కి ఒక 1 or 2 days ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్టయితే సబ్మిషన్ డేట్కి ఒక 3 to 4 days ముందు ఒక మెయిల్ పెట్టండి. తప్పకుండా మీకు 1 or 2 days ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆ టైం లోపల మీరు వర్క్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో లేదనుకోండి మీ ప్రాజెక్ట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, వర్క్ మాత్రం మీకు రిజెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ప్రాజెక్ట్కి డేట్ అండ్ టైం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఆ విధంగా ఉంటుంది. కానీ వర్క్ అలాట్ అయిపోయిన తర్వాత షుడ్ నాట్ సే ఎనీ రీజన్స్. అప్పటికి మీకు వర్క్ లోపల కొందరికి వర్క్ అలాట్ అయిపోయిన తర్వాత కూడా రియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయండి కదా. అలాంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామండి.
మీకు వర్క్ అలాట్ అయిపోయిన తర్వాత ఒక 5 to 6 days లోపల యూ కెన్ క్యాన్సల్ ద కరెంట్ ప్రాజెక్ట్ యూ కెన్ హోల్డ్ ద వర్క్. ఓకే, సో కానీ వారి సబ్మిషన్ డేట్ అండ్ టైం అప్పుడు యూ షుడ్ నాట్ సే ఎనీ రీజన్స్. కంపెనీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా మీ వర్క్ కోసం, రైట్? సో ఇవన్నీ మీరు పాటిస్తూ వర్క్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇంకా డౌట్స్? అంటే ఈ డేటా వర్క్ ఆన్లైన్ నుంచి మెయిల్ పంపిస్తారు త్రూ మెయిల్ ఐడి. మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు. ఆ మెయిల్ ఐడికి సర్వర్ లింక్ ద్వారా మీకు అలాట్ అయిపోతుంది. పేమెంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్కానింగ్ ఇమేజ్ అన్ని కూడా ఈ మెయిల్ ఐడి త్రూ మెయిల్ ఐడి మీకు వచ్చేస్తాయండి. మొత్తం మీకు నంబర్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మీకు. అంటే ఏ విధంగా కొట్టాలనేది అన్నీ టెక్నికల్ షీట్ ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు కాసేపట్లో వర్క్ చేసి చూపిస్తాను కదా మీకు, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సో మీరు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు పేమెంట్ సెక్షన్ ఫామ్ ఎలా, అందులో ఆప్షన్స్ ఉంటాయి మీకు. 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. అందులోపల ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారంగా మీకు పేమెంట్ అలాట్ అవుతుంది. బ్యాంక్లో కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ, డీడీ కానీ, క్యాష్ కానీ, చెక్ కానీ ప్రొవైడ్ చేయడం వీలవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ డౌట్స్? ఫస్ట్ ట్రయల్ వర్క్ చేశారు, 40% వచ్చింది. ఇంకో ట్రయల్ వర్క్ చేశారు, 50% వచ్చింది. అప్పుడు రీవర్క్ చేస్తారా? క్వశ్చన్ కరెక్టే కదా? ఒక ట్రయల్ వర్క్ చేశారు, 40% వచ్చింది. ఇంకో ట్రయల్ వర్క్ కూడా చేశారు, అప్పుడు 50% వచ్చింది. 10% ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఇప్పుడు రీవర్క్ చేయాలి అనుకుంటున్నారు, వీలవుతుందా? 100% తెచ్చుకోవడం వీలవుతుందా రీల్ వర్క్లో? మరి అప్పుడెలా? క్వశ్చన్ కరెక్టే కదా? ఎందుకంటే ఒక 15 to 25 ఫైల్స్ లోపల 95% తెచ్చుకోవడం వేరు, ఒక 100 to 100 ఫైల్స్ లోపల తెచ్చుకోవడం వేరు కదా. ఈ ట్రయల్ వర్క్ కూడా దేనికి అంటే, సో టెక్నికల్గా మీరు ఎలాంటి ఎర్రర్స్ ఏమీ చేయకుండా ఉండడం కోసం మీ గైడ్ చేయడానికి అనమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ట్రయల్ వర్క్, ఇట్ ఈస్ ఏ పెయిడ్ వర్క్ ఫర్ యూ. మీ కష్టం అనేది ఎక్కడికి పోదండి. దేనికి కూడా మీకు పేమెంట్ అనేది ఉంటుంది. మీకు రియల్ వర్క్తో పాటుగా ఈ పేమెంట్ కూడా మీకు యాడ్ అయ్యి మీకు వచ్చేస్తుందండి. అంటే రియల్ వర్క్ లోపల 40% ఎబవ్ ఉందనుకోండి, దాంతోపాటుగా ఈ ట్రయల్ పేమెంట్ మీకు యాడ్ అయ్యి వచ్చేస్తుంది. కానీ ట్రయల్ వర్క్ లోపల 90% వచ్చి రియల్ వర్క్ లోపల మీకు లెస్ దెన్ 30% వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పేమెంట్ రాదు, ప్రాజెక్ట్ ఫైన్ కింద ఉండిపోతుంది అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, ట్రయల్ వర్క్ లోపల 40% వచ్చింది, ఇంకో ట్రయల్ వర్క్ చేశారు, ఇంకో 10% వచ్చింది, 50% వచ్చింది. సో కెన్ యూ సెండ్ రిక్వెస్ట్ ఫర్ రియల్ వర్క్ కదా? ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే మేము ఇచ్చిన ట్రయల్ రిపోర్టు 100% చదివి అర్థం చేసుకుంటారో, సో అలాంటి వాళ్ళకు సెకండ్ ట్రయల్ వర్క్ లోపల 100% మాత్రమే వస్తుంది. కొందరు ఏంటి అంటే, ఇప్పుడు కొందరు లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి చదివి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోలేరు. సో మరి వాళ్ళకి ప్రాబ్లమే కదా కదా మరి వాళ్ళందరికీ ఎట్లా? కానీ అలాంటి వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఎవరైతే వర్క్ చేయలేకపోతారో వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. 1 week వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో 1 day సెషన్, మొత్తం మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే డౌన్లోడింగ్ దగ్గర నుంచి అప్లోడింగ్ వరకు వర్క్ మొత్తం ఎలా చేయాలి మొత్తం మేమే చేసి చూపిస్తాము. ఇంకో 5 to 6 days లోపల ఇక్కడ సిస్టమ్స్ పైన కూర్చోబెట్టి ప్రాక్టీస్ కూడా చేయించేస్తాము. సో ఈ 5 to 6 days లోపల మేము చెప్పినట్టుగా చేస్తారు కదా. మేము చెప్పినట్టుగా చేసినప్పుడు యాక్యురసీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. యాక్యురసీ ఆటోమేటిక్ వచ్చినప్పుడు పేమెంట్స్ ఆటోమేటిక్ ఇవ్వాల్సిందే కదా. రియల్ పార్ట్స్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. ఇంకా మేమేం సొంతంగా చేసినట్టు ఏమీ లేదు కదా. అంటే వర్క్ చేయలేకపోతే ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తున్నాను. సో పోతే ఈ 1 week ట్రైనింగ్కి 500 rupees ఛార్జ్ చేస్తాము. ఓకేనా? కానీ ఇంతవరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇదే ట్రైనింగ్ పైన DVD కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. DVD మీకు ట్రైనింగ్ DVD 250 రూపీస్లో ఉంటుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఈ వర్క్ మొత్తం ఎలా చేయాలి మొత్తం గైడెన్స్ అందులోనే ఉంటాయి. స్క్రాచ్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. ఇంకా వర్క్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా. రిజెక్ట్గా సిన్సియర్ వర్క్ చేసుకునే వాళ్ళకి, రైట్? సో 250 రూపీస్ DVD ఉంటుంది. సో డౌన్లోడింగ్ దగ్గర నుంచి అప్లోడింగ్ వరకు అన్నీ ఉంటాయి మీకు. ఇంకా అడ్వాన్స్గా, ఇంకా మీకు బేసిక్ లెవెల్ నుంచి ఉంటాయి మీకు. ఇందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏం చెప్పలేదు కదా ఇందులో. అది కూడా ఉంటాయి. కొందరు ఇంటర్నెట్ రాదండి, కొందరికి ఇంటర్నెట్ బ్రౌజింగ్ రాదు, టైపింగ్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. సో మరి వాళ్ళందరికీ ఎలా? సో అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కావాల్సిందల్లా ఒక్కటే, సిన్సియర్గా కూర్చుండి వాళ్ళ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి వర్క్ చేయాలి. ఓకేనా? ఇంకా రిజెక్ట్ ఛాన్స్ ఉందంటారా? నో రిజెక్షన్. అది ఇంకా డౌట్స్ అడగండి.
నేనే అడుగుతున్నా, నేనే చెప్తున్నాను. డౌట్స్ ఎవరికి తెలియదు సార్ ఈ డౌట్లన్నీ. కాబట్టి రాదా? మీరే చెప్తున్నారు. కమాన్, నో డౌట్స్. వర్క్ చేశారు, సబ్మిట్ చేశారు, 90% యాక్యురసీ వచ్చింది మీ క్యూసీ రిపోర్ట్లో. సో మీకు పేమెంట్ రావాలి. సో 1 or 2 డేస్లో మీకు పేమెంట్ రావాలి. క్యూసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెర్ వాజ్ నో పేమెంట్ ఫ్రమ్ ద కంపెనీ. దెన్ క్వశ్చన్ కరెక్టే కదా? మళ్ళీ చెప్తున్నాను, మీరు వర్క్ చేశారు, సబ్మిట్ చేశారు, క్యూసీ రిపోర్ట్ వచ్చింది, ఇట్ ఈస్ షోయింగ్ విత్ 90% ఆఫ్ యాక్యురసీ, బట్ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ ద కంపెనీ. దెన్ వాట్? మీ హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. ఓకే, సో మీరేం చేస్తారు, ఈరోజు సాటర్డే, రేపు సండే, ఓకే హాలిడే ఉంటుంది కదా. సో మండే ఈవినింగ్ కల్లా చూద్దాంలే అనుకున్నారు. మండే ఈవినింగ్ కల్లా వెయిట్ చేశారు, రాలేదు. ట్యూస్డే ఈవినింగ్ కూడా వెయిట్ చేశారు, రాలేదు. ఈలోపు మీరు చెప్పినట్టుగా సో హెల్ప్ డెస్క్కి మెయిల్ పెట్టేశారు. సార్, సో అండ్ సో డేట్ ఐ సబ్మిటెడ్ మై వర్క్, so and so date I received my QC report, it was reporting with 90% of accuracy, this is my payment, but till date I did not get any payment in my bank, please look after it అని ఒక మెయిల్ పెట్టేశారండి. there was no reply from the help desk. then what? క్వశ్చన్ కరెక్టే కదా? no reply. ఇంకా కాంటాక్ట్ డైరెక్ట్లీ. ఓకే, అప్పుడే రారు, డైరెక్ట్గా కస్టమర్ కేర్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కదా, కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తాము, కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు. ఓకేనా? కాల్ చేస్తే మా టీం మెంబర్ లిఫ్ట్ చేసి మీ కస్టమర్ ఐడి ఏంటి చెప్పండి అంటారు. మీ కస్టమర్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఒరకిల్ డేటాబేస్ మొత్తం ఓపెన్ అవుతుంది మీకు. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీ కస్టమర్ ఐడి, మీ ఏ డేట్న వర్క్ తీసుకున్నారు, ఎన్ని ప్రోడక్ట్స్ చేశారు ఏంటి మొత్తం లిస్ట్ బయటకు వచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మీకు రీల్ వర్క్ కూడా చేశారు, మీకు 90% యాక్యురసీ కూడా వచ్చింది. సో ఇంకా మీకు పేమెంట్ రాలేదు కదండి, నో ప్రాబ్లం, మీరేమీ వర్రీ అవ్వకండి. ఇంకా క్లయింట్స్ దగ్గర నుంచి మాకు అమౌంట్ రాలేదండి, సో వచ్చాక మీకు తప్పకుండా ఫార్వర్డ్ చేస్తామండి. సో అని మీకు క్లియర్గా మీకు చెప్తారండి మీకు. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ది డేలా, ఇంకో నెక్స్ట్ టైం నుంచి కాకుండా చూసుకుంటాము, కాస్త వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తారండి. సో కమ్యూనికేషన్ అంతా ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ థాట్ అంటూ మీకు ఏమీ రాదండి. ఎందుకంటే వర్క్ ప్రొవైడ్ చేసే విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ థాట్ అంటూ ఏమీ రాదు. టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి కదా, సో మొత్తానికి కమ్యూనికేషన్ లేకుండా లేదు కదా. సో కాస్త వెయిట్ చేయమని చెప్పారు అంతే కదా అని చలో వెయిట్ చేస్తారండి. సో మీకు చెప్తారు మీకు ఎన్ని డిలే డేస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కాంటాక్ట్ పీరియడ్కి యాడ్ చేయడం జరుగుతుందండి. సో మీ ప్రాబ్లం అంటూ మీకేమీ ఉండదు అని చెప్తారు. ఓకే సరే అండి అని చెప్తారు. సార్ నేను మా హెల్ప్ డెస్క్ రిక్వెస్ట్ పెట్టాను, సో మరి దానికి రిప్లై నాకు రాలేదండి అంటారు. లేదండి ఇంకా క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదండి, అందుకోసం మీకు రిప్లై రాలేదు, కాస్త వెయిట్ చేయండి, మీకు తర్వాత మీకు సొల్యూషన్ కూడా మీకు వస్తుంది అని చెప్తారు. ఓకేనా? కమ్యూనికేషన్ అంత పొలైట్గా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అంటూ మీకు ఏమీ రాదండి. రాలేదు. తర్వాత ఒక 1 వీక్ వరకు వెయిట్ చేశారండి. ఒక 4 to 5 days 1 వీక్ వెయిట్ చేయండి అని చెప్పారు, వెయిట్ చేశారు. సో వెయిట్ చేసిన తర్వాత కూడా నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంపెనీ. దెన్ కరెక్టే కదా? సో మళ్ళీ కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అవ్వట్లేదండి. ఫోన్ లిఫ్ట్ అవ్వకపోయేసరికి సో అనుకుంటారు ఉంటే సార్ మరి డెమోలో ఉండొచ్చు, డెమోలో ఉంటే ఒక 3 hours వరకు బిజీగా ఉంటారు కదా, సో ఆగి మళ్ళీ కాల్ చేద్దాంలే అనుకుంటారు. మళ్ళీ కాల్ చేశారు, ఫోన్ బిజీ వస్తుంది. మళ్ళీ కాల్ చేశారు, సో ఫోన్ మళ్ళీ ఆఫ్లో వచ్చింది. సంథింగ్ ప్రాబ్లం. ఒకసారి వస్తుంది ప్రాబ్లం, 2 సార్లు వస్తుంది ప్రాబ్లం, 3 సార్లు వస్తుంది ప్రాబ్లం. ప్రతిసారి వస్తుందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఓపిక ఉంటుందా అండి? ఎందుకంటే ముందుగా డబ్బులు కట్టి 1 month కష్టపడి వర్క్ చేసి ఆ తర్వాత క్యూసీ రిపోర్ట్ కోసం 7 to 12 వర్కింగ్ డేస్ వెయిట్ చేసి మా రిక్వెస్ట్ పైన ఇంకో 1 week వరకు వెయిట్ చేసి ఇంకా కాల్ చేయాలి, ఇంకా వెయిట్ చేయాలంటే ఓపిక ఉంటుందా? ఇంకా కాల్ కూడా చేయడు, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తారు కదా. మరి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి నార్మల్గా మాట్లాడతారా? అంతా అబ్నార్మల్గానే ఉంటుంది. ఓకేనా? సో ఎలా అంటే నా కట్టిన డబ్బులకు బ్యాక్ ఇస్తారా, నన్ను చూసుకోమంటారా అంటారు కదా. కదా ఇప్పుడు మీ లోపల నాకు ఎవరో అడిగారు అనుకుందాం, సార్ నేను వర్క్ చేశాను, సబ్మిట్ చేశాను, నాకు మీ వైపు నుంచి నాకు నెక్స్ట్ వర్క్ రాలేదు, సాలరీ రాలేదు, ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వన్ నాకు అడిగారు, నేనేం చెప్పాలి మీకు? క్వశ్చన్ కరెక్టే కదా? మరి ఎవరు అడగలేదు నాకు, అది అడగాల్సింది కదా. సో నేను చెప్తున్నాను మీకు ఇన్ టైంలో వర్క్ ఉంటుంది, ఇన్ టైంలో సాలరీ ఉంటుందని చెప్తున్నాను. నోటికేంటి ఎన్నైనా చెప్పొచ్చు కదా. పాలిటీషియన్స్ ఎన్ని చెప్పారండి, అన్నీ ఫాలో అవుతారా ఏంటి మరి? ఓకే, ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ వేసినట్టయితే ఎస్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు వర్క్ రాకపోయినా సాలరీ రాకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది.
మీకు ఇచ్చే అగ్రిమెంట్లో ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ద ఫస్ట్ పార్టీ ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ద డేటా ఆర్ సాలరీ దెన్ యూజ్ ద టోటల్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి రీఫండ్ బై ద ఫస్ట్ పార్టీ ఇంక్లూడింగ్ యువర్ సాలరీ. ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, మీరు రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, see here, this is your పేమెంట్ సెక్షన్ ఫామ్. మీకు పేమెంట్ ఎలా కావాలనేది మీరు ఇందులో మెన్షన్ చేస్తారు. దీని ప్రకారం మీ పేమెంట్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ అగ్రిమెంట్. సో 100 రూపీస్ బాండ్ పేపర్ పైన కూడా ప్రొవైడ్ చేస్తాము. 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, లేదా ఇలాగైనా ప్రొవైడ్ చేస్తాము. ఇది కూడా లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎన్ని పేజెస్ వర్క్ తీసుకుంటున్నారు, ఎంత మనీ పే చేస్తున్నారు కంపెనీకి, ఎంత యాక్యురసీ వస్తే ఎంత పేపర్ పేజ్ రావాలి, మీకు క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ బిలో 30 to 40% వరకు మాత్రమే పేమెంట్ మాత్రమే ఉండదు. టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. సో బిలో 30% మీకు వస్తేనే యువర్ వర్క్ గోస్ టు రిజెక్షన్, లేదా మీ వర్క్ అన్సబ్మిషన్లో ఉంటేనే. సిన్సియర్గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు కదా, ఎబో 40% మెయింటైన్ చేస్తారు, ఇన్ టైంలో వర్క్ సబ్మిట్ చేస్తారు. ఇంకా సిన్సియర్ వర్క్ చేసుకునే వాళ్ళకు రీఫండబుల్ కండిషన్. లుక్ ఎట్ హియర్, ఇఫ్ యూ అటైన్ 95% ఆఫ్ యాక్యురసీ ఎనీ 2 కంటిన్యూస్ మంత్స్ then 100% fee will be refundable. Otherwise 94% of accuracy any 2 continuous months, 40% fee will be refunded. The remaining 60% will be taken as a project fee. See here, if the first party is unable to provide the data or salary, then use the total security deposit will be refunded by the first party including your salary. Okay, and this is your terms and conditions. ఓకే, సో మీరు వర్క్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, బోత్ ద పార్టీస్ తోటి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ మా దగ్గర ఉంటుంది. వాట్ ఈజ్ MOU? మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో దిస్ ఈజ్ అఫీషియల్ అగ్రిమెంట్, 6 pages ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో దీని ప్రకారంగా మీరు చేయాల్సి ఉంటుంది, మేము చేయాల్సి ఉంటుంది. ఎవరు చేయకపోయినా కానీ సో నేరం చేసినట్టే లెక్క. సో దాని ప్రకారంగా ఇది కూడా బోత్ ద పార్టీస్ తోటి ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ మా దగ్గర ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ రిసీప్ట్. మీరు ఏ డేట్ రోజున ఎంత ప్యాకేజ్ ప్లాన్ తీసుకొని కంపెనీకి ఎంత మనీ పే చేశారు, సో ఈ టోటల్గా రిసీప్ట్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, యూ కెన్ క్రియేట్ 1 FIR. 100% సపోర్ట్ మీకే ఉంటుంది కదా, రైట్? సో ఇంతవరకు బాగానే ఉంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, ఇక్కడ కంపెనీ ఉంది. ఒక 2 months తర్వాత వచ్చినట్టయితే అక్కడ బోర్డు లేదు, ఇక్కడ కంపెనీ లేదు, మరి ప్రాబ్లమే కదా. ఎత్తేసే కంపెనీ అన్నీ లేవండి మనకి, రైట్? రీసెంట్గా RTC X రోడ్ లోపల ఇన్ఫో సొల్యూషన్స్ ఏదో ప్రాబ్లం కూడా వచ్చింది కదా, రైట్? సో మరి సో నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ టెక్నాలజీస్, రిజిస్టర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతామండి, ఓకేనా? సో కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో ఈ ప్రకారంగా సో మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీస్ ఆర్ అవర్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ దిస్ ఈజ్ ద రెంటల్ అగ్రిమెంట్. ఓకే, సో మా వైపు నుంచి వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా చూసుకుంటే సరిపోతుంది. మీకు వర్క్ రాకపోయినా, సాలరీ రాకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. క్లియరా, రైట్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే సో info@genuinedataentryjobs.comకి మెయిల్ చేయండి. మీకు వచ్చిన మెయిల్ లోపల ఆ మెయిల్ ID కూడా ఉంటుంది. సో దాని నుంచి క్వరీ సొల్యూషన్ మీరు పొందొచ్చు. క్లియరా, రైట్? ఒకసారి వర్క్ ఎలా ఉంటుందో చేసి చూద్దామా ఫైనల్గా, రైట్?